ఎక్కడైతే మీకు నెంబర్లు ఇచ్చారో అక్కడికి వెళ్ళిపోయింది. ఎక్కడో అక్కడికి వాళ్ళు రానివ్వండి వెనకాల ప్రొడక్షన్ చేసిన మీ నెంబర్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళారు అక్కడికి సతీష్ శర్మ దాంట్లో పెట్టకండి, పక్కన పెట్టుకోండి. ఇప్పుడే కాదు దాంట్లో పెట్టండి, పక్కన పెట్టండి. దించుకోండి, శైలికాలు దించుకోండి. నిదానంగా దించేటప్పుడు ఇప్పుడే పెట్టండి. నేను చెప్తానప్పుడు అని పక్కన పెట్టుకోండి. నేను చెప్పినప్పుడు పాలు మొత్తం ఉత్తరం వైపు ఉండాలి. గుర్తు పెట్టుకోండి, పాలు మొత్తం ఉత్తరం వైపు తిరగాలి. అప్పుడు వేదిక పెట్టండి. హలో, ఓం నమ శివాయ. అందరూ కూడా ప్రదక్షిణ చేసిన తర్వాత మీ శివలింగాలు ఎక్కడైతే ఇందాక యంత్రాలకు పూజ చేశారో అక్కడ అందరూ కూడా ఉండండి. అందరూ కూడా ఉత్తరం వైపు పానుపట్ట ఉండేటట్టు చూడాలి. స్వామి మధుస్వామి, అదేవిధంగా ప్రతిష్టాచార్యులు చైతన్య స్వామి, స్వరూపి స్వామి, శివలింగ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కార్తీక మాస శివలింగ ప్రతిష్ట. అంటే కార్తీక మాస వనభోజనాలు చూసుకుంటాం మనం అంతా ఎక్కడైనా కూడా. అదేవిధంగా కార్తీక మాసంలో దీపోత్సవాలు చూసుకుంటాం. కానీ ఇప్పుడు కార్తీక మాస శివలింగ ప్రతిష్ట అంటే కార్తీక మాసంలో శివలింగాన్ని ప్రతిష్ఠించేటటువంటి ఒక బృహత్తర కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క 1116 శివలింగాలు మొత్తం కూడా ఇందులో ఉంటాయి. శివ సహస్రనామము ప్రతి దేవుడికి కూడా సహస్రనామం అంటే 1000 పేర్లు ఉంటాయి. దాన్ని మనం సహస్రనామం అంటాం. విష్ణు సహస్రనామము, అదేవిధంగా లలితా సహస్రనామము, శివ సహస్రనామము. శివుడి యొక్క 1008 నామాలతోటి ఉన్నటువంటి ఒక క్షేత్రం. ఇవన్నీ కూడా పేరు తర్వాత పూర్తయిన తర్వాత అన్ని రాయడం జరుగుతుంది. ఒకసారి గుళ్ళోకి వస్తే ఒక ప్రదర్శన చేస్తే ఒక రంగం వచ్చింది, ఈ చేతిలో ఉండే వెనక్కి పోవడానికి మొదలు కానీ ఎవరు అడ్డం వచ్చాడు చూడు. 1116 చిన్న చిన్న శివలింగాలను చెక్కించి ఒకేసారిగా మనం 10 సంవత్సరం ప్రతిష్ఠించడం జరిగింది. అందులో 1116 అవి ఏమిటయ్యా అంటే 108 సహస్రనామ శివలింగాలు, అదేవిధంగా పంచభూత శివలింగాలు 5, అదేవిధంగా నక్షత్ర శివలింగాలు. ఇది మన ఆంధ్రప్రదేశ్ లో మన గ్రామంలో మాత్రమే ఉన్నాయి. తమిళనాడులో పాపనాశిలో, అదేవిధంగా కర్ణాటకలో గోకర్ణం అనే క్షేత్రంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ లో అది తెలంగాణలో 2 రాష్ట్రాల్లో కూడా కలిపి తెలుగు రాష్ట్రాల్లో పెదయర్లపాడ గ్రామంలో మాత్రమే 27 నక్షత్ర శివలింగాలు మనం ప్రతిష్ఠిస్తున్నాం. ఇది మన గ్రామంలో ఒక చరిత్రాత్మకమైనటువంటి ఒక ప్రతిష్టా బృహత్తర కార్యక్రమం. ఇప్పటి వరకు కూడా 24 ప్రతిష్ఠించాం. ఇంకొక 3 శివలింగాలు నక్షత్ర శివలింగాలు కొరవ ఉన్నాయి. ఆ పెద్ద శివలింగాలు అవి అయిపోయిన తర్వాత రాశి శివలింగాలు 12 రాశులకి 12 శివలింగాలు ప్రతిష్ఠిస్తాం. అదే విధంగా అష్టమూర్తులు ఇవి మొత్తం కూడా ఇప్పుడు మీరు ఇందాక నవరత్నాలు వేసాం. ఏమేసాము? ముత్యము, పగడము, రత్నము ఇవన్నీ వేసాం. అవన్నీ కూడా మనం ఒక్కొక్క అడుగు శివలింగాలు చేయించి పెట్టున్నాం. కాబట్టి ఇక్కడంతా పూర్తయిన తర్వాత మనం సెట్ చేస్తాం. ఈ శివలింగాలన్నీ కూడా అవి మరకత శివలింగము, ముత్యము, పగడము, గోమేదకము, అదేవిధంగా నీలముతోటి కూడా మన ఇండియాలో లేకపోతే
అది ఇతర దేశాల నుంచి కూడా మనం తెప్పించి ప్రతిష్ఠ ఆల్రెడీ వచ్చి